హగ్గయి గ్రంథము 1:3-7 పేజ్ సంఖ్య 775 పాత నిబంధనలు. అందరు కలిపి చదువుకుందాము. అందుకు యెహోవా వాక్ ప్రత్యక్షమై ప్రవక్త యగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగక ఉన్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొన్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఆ తర్వాత 2వ అధ్యాయంలో 19 చివరిలో, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఈ గ్రంథంలో మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అనే మాట చాలాసార్లు కనిపిస్తుంది. ఇక్కడ సన్నివేశం ఏంటంటే, యూదులు బబులోను చెర నుంచి విడిపించబడిన తర్వాత మందిరం కట్టుకోండి అని వాళ్ళకి అనుమతి వచ్చింది. కొంత స్టార్ట్ చేశారు. మధ్యలో దాదాపుగా 10 సంవత్సరాలు ఆగి వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా, ఆ తర్వాత గ్రంథం ఉంది జకర్యా ద్వారా దేవుడు ఈ ప్రవక్తల్ని వాళ్ళ యొక్క ప్రజల దగ్గరికి పంపించి గద్దిస్తున్నాడు. మందిరం పాడై ఉంటే మీ పనులు మీరు చేసుకోవటం ఏంది? మీరు ఇల్లు కట్టుకోవటం, మంచి ఇళ్ళలో ఉండటం, అందుకొని మీరు తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు, అంటే నెమ్మది లేదు. తాగుతున్నారు కానీ దాహం తీరకం. మీరు సంపాదిస్తున్నారు కానీ డబ్బులన్నీ కూడా ఎట్ట పడితే అట్ట పోతుంది. మనం చూసాం కదా 6వ వచనంలో, మీరు విస్తారంగా విత్తినను ఎంతో కష్టపడ్డారు, కొంచెమే పండింది. మీరు భోజనము చేయుచున్నాను ఆకలి తీరట్లా, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగక ఉన్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాము జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. రక్షణ పొందిన నీవు దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా ధన సంపాదనలో వెళ్తూ ఉన్నావు అనుకో, అలాంటి వ్యక్తి అయితే నీకే ఈ వాక్యం అయి ఉండొచ్చు. అసలు ఏమన్నా శ్రద్ధ ఉందా? రక్షించబడిన నీకు మందిరం పట్ల ఏదన్నా ఆలోచన ఉందా? అసలు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని కానీ, ఎట్లా నేను ఇప్పుడు ఏం చెయ్యాలని కానీ ఏదన్నా ఉందా? ఆనాడు పరిస్థితికి లేదు. హ్యాపీగా వాళ్ళు కొంతకాలం చేసి దాని యొక్క గోలే మర్చిపోయారు. వాళ్ళని చెరలో నుంచి విడిపించాడే, అంత దాసత్వంలో నుంచి విడిపించారే. అంటే మనకైతే అపవాది దాసత్వంలోని విడిపించి రక్షణ ఇచ్చాడే అనే జ్ఞానం లేకుండా మనం మళ్ళీ మన పనులు చేసుకుంటూ కొంతమంది ఉంటారు. వాళ్ళ కుటుంబంలో వచ్చే పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏంటబ్బా ఇది ఏంది, ఇది ఏం జరుగుతుంది, సంపాదించినంత పోతుంది, ఏంటిది అనారోగ్యం, ఏంది కన్ఫ్యూజన్. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అయ్యా. మీరు ఆలోచించుకొని 8వ వచనం, పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకొందునని యెహోవా సెలవిస్తున్నాడు. మీరు వెళ్ళి పర్వతాలు ఎక్కి మానులు సంపాదించుకొని ముందు మందిరం కట్టండి. లేదా మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మళ్ళా చెప్తున్నారు 9వ వచనం, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూసిరు కానీ కొంచెమే పండుద్ది. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొడతాను. చెదరగొట్టింది ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు. ఆయన సమాధానం చెప్పుకుంటున్నాడు, నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుచున్న చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశము కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతమునకు అనావృష్టి కలుగు చేసి
ధాన్యము విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్తము విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. కొన్నిసార్లు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏమన్నా ఎదుర్కొంటున్నావా? ఎదుర్కొంటుంటే ఒకసారి వాళ్ళలాంటి పరిస్థితిలో ఉన్నావా? రక్షించబడి రక్షణ అంటే ఏంటో తెలియకుండా, క్రీస్తు యొక్క స్వరూపం నాలో ఏర్పడాలి, అందుకని నాకు రక్షించడానికి తెలియకుండా, అది తెలియకుండా, అసలు మందిరంలో ఏం జరుగుతుందో అది తెలియకుండా ఇలాంటి పరిస్థితులు వెళ్తుంటే, నీ జాబే నిన్ను రక్షిస్తుంది, నీ జాబే అనుకుంటే ఇలాంటి దాంట్లో కొన్నిసార్లు వెళ్ళొచ్చును. నేను సెటరైట్ చేస్తానికి దేవుడు ఈ పరిస్థితులు అనుమతిస్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రవర్తన సరి చేసుకో. మన జీవితంలో, రక్షణ పొందిన వారి జీవితంలో మనం సంపాదించింది మనం అనుభవించాలన్నా, హ్యాపీగా మనం తిని సంతోషించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకటం. యేసుప్రభువు వారు చెప్పారు, చాలా ఇంపార్టెంట్. లేకుండా లోకంలో ఉన్నవాటిగా అసలు దేవుణ్ణే వదిలేసి అంట వెళ్ళిపోతుంటే కొన్నిసార్లు నీకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉంటుంది, ప్రవక్తల హగ్గీల ద్వారా చెప్తా ఉంటుంది, సరి చేసుకో. వింటే సెటరేట్ అయిపోతావు, వినలేదా ఇంకా గజిబిజిగా ఉంటుంది. ప్రవక్త చెప్పిన మాటకి వారు రెస్పాండ్ అయ్యారు మంచిగా. 12వ వచనంలో, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడు ప్రధాన యాజకుడు అగు యెహోషువయును శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అది ఇంపార్టెంట్. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నీ జీవితంలో ప్రవర్తన సరి చేసుకో. రక్షించబడిన తర్వాత మందిరం గురించి ఏమన్నా శ్రద్ధ ఉందా? నీ పనులు నువ్వు చేసుకోవటమేనా నీ జాబ్ అని అంటే, అలాగని వెళ్ళావంటే నువ్వు చినిగిన దాంట్లో వేసుకోవటమే. నువ్వు సంపాదించిన దాంట్లో తృప్తి పడలేవు. నువ్వు చేయాల్సింది ఏంటంటే యెహోవా యందు భయం కలిగి దేవునికి ఇవ్వాల్సిన సమయం నెగ్లెక్ట్ చేయకుండా మందిరానికి వచ్చి చాలా జాగ్రత్తగా ఉంటే గాడ్ బ్లెస్ చేస్తాడు. సో వీళ్ళు ప్రవక్త చెప్పిన మాటను విని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనసు మారింది. అప్పుడు యెహోవా 13వ వచనం, 1వ అధ్యాయం 13, దూతైన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇది ఎప్పుడైతే నువ్వు రిపెంట్ అవుతావో, కొంతమంది ఇక్కడ జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసే వాళ్ళకి ప్రాక్టికల్కి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. వాళ్ళకి తెలియకుండానే ఆ యొక్క ప్రభావంలో ఉండిపోతారు. జాబ్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే సంపాదన కావాలా. వాళ్ళు ఆ జాబ్లోనే అలిసిపోతూ వాళ్ళకున్న ఆ సమయాన్ని ఇంకా ఇల్లులు కట్టుకోవటం, ఈ చేసేసుకోవటం, ఇట్లా గడుపుతారు. వాళ్ళ చివరికి ఎట్లా అయిపోద్దంటే, హార్ట్ ఎట్లా ప్రిపేర్ అవుతుంటుందంటే ఇక దేవుని మీద ఏముండదు. మధ్యలో అనారోగ్యాలు వస్తుంటాయి, అదని ఇదని ఇది కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ మాట, ప్రవర్తన ఆలోచించు. జాబు లేనన్నప్పుడు జాబ్ కావాలంటే ఇచ్చాను, ఏంటి పరిస్థితి ఇప్పుడు? నాకు దూరం అయిపోతున్నావే, అసలు ఏంటి, అసలు ఆలోచన ఉందా నీకు? ఇట్లాగాని ఉంటే జాగ్రత్త, నీవు ఆశీర్వాదాన్ని పొందలేవు, కన్ఫ్యూజన్లో ఉంటావు. నా మందిరం పాడై ఉండగా నీ పనులు నువ్వు చేసుకుంటావా? మాను తెచ్చి కొండలెక్కి కట్టు, నేను నీకు తోడంట అని ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త హెచ్చరించిన మాటకి వాళ్ళు భయభక్తులు కూరుకున్నారు. సో మన జీవితంలో కూడా ఒక మందిరం కట్టబడాలనంటే జాగ్రత్త లేకపోతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, అంతే. కొంతకాలం అయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పనులు చేసుకుంటా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడ పనులు చేసుకుంటే అట్లా అయిపోదు, దేవుని యొక్క శాపానికి గురయ్యి ఆ నెమ్మది లేకుండా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సంఘం ఎలాంటి పరిస్థితిలో ఉంటుందంటే దిగజారిన పరిస్థితిలోకి వెళ్తుంది. సంఘం ఎలాంటి పరిస్థితి అలాంటప్పుడు ఎవడి పని ఆడితే, అలాంటి సమయంలో ప్రవక్త మాట వచ్చింది. మీరు ప్రవక్తను ఆలోచించుకోండి. కొంతమంది జాబ్కి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచిస్తే
ప్రార్థనకు వస్తామని అనుకునేవారు రాలేకపోతున్నారు. చూడండి, రియాలిటీ అది. ఇంకొద్దిగా సిచ్యువేషన్‌లోకి వెళ్ళారా ఇంక దాన్ని తట్టుకోలేరు. మీకు నేను చెప్పినా కూడా అర్థం కాదు. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇక ఆ తర్వాత మీ కుటుంబంలో కొన్నిసార్లు గజిబిజి ఏర్పడుతుంటది. ఏంటబ్బా ఇది? ఏందిది? అలాంటి పరిస్థితిలో ఉంటే ఒకసారి ఆలోచించి ఈరోజు నువ్వు ఇంటికెళ్ళిన తర్వాత నీకు పౌలు చెప్తున్నట్టుగా ప్రతి ఒక్కరు సొంత కార్యాలే చూస్తున్నారు, యేసుక్రీస్తు కార్యాలను చూడరు అని. మన సంఘ ప్రార్థనకు ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ప్రాక్టికల్‌గా వస్తున్న వారు, టయానికి వచ్చి రక్షణ పొంది చేసేవారు ఒక్కరు కూడా లేరు. ప్రస్తుతం పరిస్థితి రియాలిటీ. మేము ముగ్గురమే చేసుకుంటుంటే వీళ్ళు కూడా చేసేవాళ్ళు లేట్‌గా వాక్యం అయిన తర్వాత వస్తున్నారు. ఇక కొంతకాలం వెళ్తే వాళ్ళు ఇంకోటి చెప్పారు వీళ్ళు కూడా ఆగిపోతారు. ఆగిపోవచ్చు జాగ్రత్త లేకపోతే. అది రియాలిటీ. ఈ రియాలిటీలో దేవుని వాక్యం వచ్చినప్పుడు ఎవరు సంఘానికి కడతానికి వస్తారు? ఇలాంటి వాళ్ళు కావాలి. జెరుబ్బాబెలు, యెహోషువ. ఎందుకంటే మిగతా వాళ్ళు జాబుల కోసమే దేవుడు వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా సరంబి మందిరం పాడై ఉంటే సరంబి వేసుకున్నట్లు ఏంది ఇది అని ప్రవక్త చెప్తున్నాడు. మీకు ఆతిథ్యం ఇచ్చే దాంట్లో కూడా అసలు శ్రద్ధే ఉండదు. చూస్తున్నాను, హాస్పిటాలిటీ ఇస్తానికి రక్షణ పొందిన వారు పిలుస్తానికే మాకు భయం వేస్తుంది. వాళ్ళు ఇంటికి వచ్చి రమ్మంటారా? ఏదో ఆ రిలేషన్ పోతుంది. రక్షణ లేని వారు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చి రమ్మని పిలుచుకుంటున్నారు. అది పరిస్థితి. ఎందుకు వస్తున్నాయి ఇవి? మీ పనుల్లో మీరు బిజీ అయిపోతున్నారు అంతే. రియాలిటీ అది. మీరు కొంతకాలం బాగానే ఉంది ఇది అనుకుంటారు, ఒక్కసారి ట్రబుల్ వచ్చేస్తుంది. ఎందుకు? ఏంటబ్బా సంపాదించిందంటే ఎటు పోతుంది? ఏంది గజిబిజి ఏంది? పిల్లల మాట వింటలేదండి. దేవుడు ఉగ్రత మీద ఉంటారు జాగ్రత్త పడపోతే. ఏంటి పరిస్థితులు? అన్ని జనులు మా మీద ప్రభుత్వం చేస్తున్నారేంటి? చేస్తారు నాన్న. అంతకుముందు వినేవాళ్ళు కూడా మాట వినరు. అంతకుముందు వినేవాళ్ళు కూడా ఇప్పుడు మీ ప్రవర్తన చూసి ఏంటి ఈ పరిస్థితులు ఏంటి? ఎందుకంటే దేవుని గురించి శ్రద్ధ లేదు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నారేమో. మీ ప్రవర్తన ఆలోచించుకోండి. కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మీకు. ఆ పరిస్థితి తట్టుకున్న పరిస్థితులు వస్తే ఇంకొద్ది ప్రమాదంలో వెళ్ళిపోతారు జాగ్రత్త లేకపోతే. ఇప్పుడే మీకు జాగ్రత్త అవసరం. మీ ప్రవర్తన ఆలోచన చేసుకోండి. కొంతమంది చివరికి ఎలా తయారవు అంటే ఆదివారం వస్తే చాలు. ఆహా, ఆదివారం వస్తే చాలు నాకు ఇంకా. ఇక ఒక్కరి గురించి కూడా ఆలోచన ఉండదు. వాడి ఆలోచన అంతా కూడా డబ్బులు సంపాదించుకోవడం, ఇల్లు కట్టడం, సోఫాలు కొనటం, హడావుడి అయిపోయింది. చివరికి వాడు ఎట్లా ముగిస్తాడంటే గజిబిజి. అలాంటి పరిస్థితులు ఏమన్నా నువ్వు ఉన్నావా? రక్షించబడి నీకే ఈ వాక్య ప్రవర్తన ఆలోచించుకో. నువ్వు ఏదో సంపాదిస్తున్నావు అనుకుంటున్నావు. ఏంది? నువ్వు సంపాదించిన ఎవరి అవుతాయో ఆలోచన చేయి. పరలోకంలో సంపాదించుకుతాను. ఆ బ్యాలెన్స్ చూసుకో. జాబ్ చేస్తున్నావు చేయొద్దని కాదు, బ్యాలెన్స్ చూసుకో చాలా జాగ్రత్తగా. బ్యాలెన్స్ తప్పావా ఇక నేను చెప్పే మాట కూడా నీకు అందదు. అసలు ప్రతి ఒక్కరు మీ పనులు చేసుకుంటున్నారంటయ్యా మందిరం పాడు అయిపోతే. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అపవిత్రమైనవి కూడా తెచ్చిచ్చి దేవునికి అర్పిస్తున్నారు. అంటే పాత నిబంధన కాలం ప్రకారం దేవుడు చెప్తున్నాడు, మీరు అపవిత్రమైనవి తెచ్చి నాకు అర్పిస్తారేంట్రీ అని వాళ్ళకి జ్ఞానం కలుగు చేస్తున్నాడు. కొంతకాలకి మనం ఎలా తయారవుతామంటే మన హృదయం సరిగా లేకుండా దేవుడికి ఇస్తున్నట్టు చేస్తుంటాం. మన హృదయం సరిగా ఉండదు. పాతకాలంలో అపవిత్రత అంటే శవం ముట్టిన వాటిని అలా చేయటం. క్రొత్త నిబంధనలో ఎలా ఉంటుందంటే మన పరిస్థితి ఎట్లా దిగజారుతుందంటే మనం పైకి ఇంకంతే, తర్వాత మాట వెంటనే ఉండదు. ఆ స్టేజ్కి వెళ్ళే ప్రమాదంలో ఉంటాం. చాలా జాగ్రత్త. ముఖ్యంగా నీ పనుల్లో నువ్వు బిజీ అయిన నువ్వు ఈ వాక్యం నీకే. నేను సమస్తాన్ని చెదరగొడతాను. మీకు ఎప్పుడు ఆశీర్వాదం అనే మాటలు బాగా ఇంట్రెస్ట్ అయిపోయినాయి కొంతమందికి. ఆశీర్వాదం అనగానే ఇక ప్రవర్తన అంతా లేకుండా ఇక జీవితం అంతా గడిపేస్తారు. రేపు ప్రభు వచ్చిన తర్వాత చూస్తారు వాళ్ళ పద్ధతి. అయితే భయభక్తులు పూనుకుంటే మీకు మళ్ళీ బ్లెస్సింగ్ వస్తుందని చెప్తున్నాడు. ఇందాక 2వ అధ్యాయం 11లో వచ్చే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయము. ఒకడు ప్రతిష్టమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షరసమునైనను తైలములైనను మరి ఏ విధమునకు భోజన పదార్థములైనను ముట్టిన యెడల ఆ ముట్టినది ప్రతిష్టమగున
అని యాజకుడిని అడగగా వారు కాదనరి. అంటే పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం నీ హార్ట్ లోకంలో తేలిపోయి నువ్వు పైకి ఇస్తున్నట్టు కనిపిస్తావు. కింద పండగలు వస్తే అరటికాయలు తేవటం, పండగలు వస్తే స్వీటులు తేవటం, ఇలా తయారవుతాం. జాగ్రత్త చూసుకో. ఏంటి నీ హార్టే చాలా దూరంగా ఉంటే ముందు అది సరి చేసుకో. లేకపోతే నీ కుటుంబం ఎట్ట తయారవుద్దంటే, తింటున్న ఆకలేదు, తాగుతున్న దాహం తీరదు, బట్ట కట్టుకున్న చలాగదు, చేసినవన్నీ చిరిగిపోయిందంటనే పోతాయి. నీ కుటుంబంలో గజిబిజి చూస్తావు. సరి చేసుకో. నీ పిల్లలు కూడా రాంగ్ రూట్లో నీకు క్రియేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడు మళ్ళా నువ్వు రివైవ్ అవుతావంటే ప్రవర్తన ఆలోచన చేసుకో. చాలా జాగ్రత్తగా. మీకు అంతకుముందు మీ ఎడల దయ ఉన్నవారు ఇప్పుడు మీకు ఉగ్రులుగా క్రియేట్ అవుతుంటారు. ఒకవేళ ఎలాంటి ప్రవర్తనలు ఏమైనా ఉన్నావా? అయితే 2వ అధ్యాయం 18లో మీరు ఆలోచించుడి, ఇంతకు ముందుగా 9 దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. భయభక్తులు పూనుకొని మందిరం గురించి ఆలోచన కలిగి మీరు ఎప్పుడైతే ముందుకెళ్తారో అప్పుడు నేను మిమ్మల్ని ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాను. రియల్ సిచ్యువేషన్ ఆఫ్ చర్చ్, కరెంట్ చర్చ్ ఈస్ ప్రార్థనా భారం కలిగిన వారు లేరు. రిపెంట్ అవ్వాలి, ప్రవర్తన ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా చాలా జాగ్రత్త పడాలి. మనకి ఈ సమయంలో పండగలు వచ్చి ఎక్కువ మంది వస్తున్నట్టు, వాళ్ళు వెలగ వస్తున్నారని కనిపిస్తుంది. రియల్ కాదది, తాత్కాలికమే, ఓర్నట కనపడినట్టేది. మనం ఎప్పుడైతే మళ్ళా రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి, అరే నా మందిరం కోసం నేను సువార్త చేయాలి, అక్కడ పర్వతాలు ఎక్కన్నారు, సువార్త చెప్పే పాదాలు పర్వతాల మీద సుందరమైనవి, సువార్తకి వెళ్ళాలా, నేను దేవుని రాజ్యం కోసం కష్టపడాలా అన్నప్పుడు నీ కుటుంబంలో నెమ్మది, ఆరోగ్యం చూస్తావు. ముఖ్యంగా స్పిరిచువల్ బ్లెస్సింగ్ చూస్తావు. ఆనాడైతే ధాన్యము, ద్రాక్షారసము పాత నిబంధనలో ఇక్కడ సంబంధమైన ఆశీర్వాదం గురించి చెప్పారు. నువ్వు ఇలాగూ ఉంటే క్రీస్తులో చాలా బ్లెస్ అవుతాను. ఎవరికైనా రాకుండా ఉండు, ఆ ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఎవరికైనా వస్తాయి. సర్వసాధారణం ఆ యొక్క పరిస్థితులు. కొంతమంది జాబ్కి వెళ్ళి, అన్న ఒకప్పుడు మందిరానికి వెళ్ళేవాడిని అన్న, ఇప్పుడు వెళ్తానికి కూడా టైం లేదు, అది పరిస్థితి అయిపోయింది, బందీ అయిపోయాడు. నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, జాబ్కి వెళ్ళటం వలన ఉన్న దాంట్లోనే నువ్వు పరిగెత్తుకొని ఏంటి పరిస్థితి అట్టంటే మళ్ళీ ఇటు వెళ్తుంది, జారుతుందా? ఇక లేదనుకో, కొంతమందికి అయిపోయింది. వాళ్ళు చివరికి ఎట్లా ప్రౌడ్ అయిపోతారంటే, నేను జాబ్ చేస్తున్నానుగా, నేను ఇస్తున్నానుగా, ఆ ఇదికి వెళ్తారు. పరలోకంలో ధనను సంపాదించుకునే దాంట్లో వివేకం కోల్పోయిన వారుగా అవ్వచ్చు. నీకు మందిరం పట్ల రియల్గా నీ హార్ట్లో అరే సంఘ ప్రార్థన వచ్చినప్పుడు గుర్తొస్తుందా? ముఖ్యంగా జాబ్ చేస్తున్న మీకు, బిజీగా ఉన్న మీకు సంఘ ప్రార్థన రోజు మీకు గుర్తు వస్తుంది. హ్యాపీగా మీ జాబ్లో మీరు క్యారీ అయిపోతూ ఇక అట్లా అయిపోయారా, ఇంకా టోటల్గా అంతే. నువ్వు పరలోకం యొక్క బ్లెస్సింగ్ని కోల్పోతున్నావు. జాగ్రత్త పడు. దేవుని కార్యాల గురించి ఆలోచించి, దేవుని మందిరం ఎట్లా, దేవుని మందిరంలో ప్రజలు ఎట్లా ఉన్నారు, నేను వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ అట్లీస్ట్ నువ్వు పోరాడదే దానికి సూచనగా జాబ్ అయిన తర్వాత ఇంటి దగ్గర వచ్చిన ఖాళీ సమయంలో అన్న జాగ్రత్త పడి అరే చెయ్యాలి అలానా ఉండు. కానీ అది చాలా జాగ్రత్త పడే వాళ్ళకే ఉంటుంది. లేదనుకో, మనం అది కాదు, మనది ప్రార్థన మనది కాదు, అయిపోయింది. మనం ప్రార్థన చేసే బాధ్యత అసలు మనది కాదు. మీరు చాలా జాగ్రత్త పడండి. ఇప్పుడు సిస్టమ్స్ ఎలా ఉన్నాయంటే, బయట సెక్యులర్ సిస్టమ్స్కి చాలా దడుస్తున్నారు. దేవుని చెప్పిన, సేవకుడు చెప్పిన మాట కంటే కూడా బయట సెక్యులర్ జాబ్ వాళ్ళు చెప్పే మాటను చాలా భయంతో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ధనం పోద్దు, జాబ్ పోద్దని. పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే, ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్కి ఇచ్చిన యొక్క ప్రాధాన్యత సండే స్కూల్ వాక్యాలకి ఇవ్వట్ల. అది
మీకు జాబ్ ఇస్తే అయితే ఇది మీకు పరలోకంలో స్థానాన్ని ఇస్తుంది. అజాగ్రత్త ఉందా? చాలామంది పేరెంట్స్ కూడా లేదు. చాలామంది పేరెంట్స్కి లేదు అది. వారు సండే స్కూలు టీచర్స్ చెప్పిన వాక్యాన్ని ఏం చేస్తున్నారు నా పిల్లలు అనే శ్రద్ధ కూడా తల్లిదండ్రులకు లేదు కొంతమందికి. వారి పుస్తకాలు నోట్బుక్స్ చూస్తుంటే నేను మళ్ళీ చూస్తుంటే చాలా తప్పులు. టీచర్స్ కూడా సండే స్కూల్ టీచర్స్ బయట టీచర్స్ లాగా ఊరికనే టిక్కులు పెట్టేస్తున్నారు. ఏం చేస్తారు? రెడ్ మార్కులు ఇట్లా పడికేస్తున్నాయి. నేను చూస్తే ఏంట్రా ఇది రాయకుండా టిక్ పడింది. ఎవరో మీకు చెప్పింది? ఏం చేస్తున్నావు పరిచర్య? ఇంట్లో పేరెంట్ ఏం చూస్తున్నావు? భార్యకి అప్పచెప్పి పని అంతా నీ పని నువ్వు చేసుకుంటున్నావు అదనుకుంటున్నావు భక్తి అంటే? లేకపోతే భర్తకు అప్పచెప్పి ఏమి లేకుండా నువ్వు అలా అయిపోతున్నావా? తల్లిదండ్రులుగా చాలా బాధ్యత ఉంది మీకు. అసలు ఏం చెప్తున్నారు? నా పిల్లలు ఏమి దాంట్లో రాశారు అనేది కూడా లేకుండా సడన్గా నేను చూసే సమయానికి ఎట్లా ఉంటున్నాయి అంటే అవి అరే వీళ్ళేంటి దేనికి భయభక్తులు నిలుపుతున్నారు వీళ్ళు అందుకని కీలక మార్కులు కూడా అక్కడ కూడా తడబడుతున్నారు. ఇంట్లో ఏమన్నా నెమ్మది లేదు, మాట చెప్తే వినకపోవటం. ఏంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? రిపెంట్. మీరు నెమ్మదిగా పిల్లల్ని సండే స్కూల్ ఏం చెప్పారు నాన్న, ఏది అప్పచెప్పు అని చెప్పించుకుంటే చాలా బ్లెస్డ్ ఫ్యామిలీగా క్రియేట్ అవుతుంది. చాలా బ్లెస్డ్. మీరు మీ జాబుల్లో మీరు అలా సీరియస్గా వెళ్ళిపోతూ చేసేస్తున్నాను అనుకో ట్రంబుల్ అయిపోతారు. లోకస్తులు చేసే పద్ధతి అది. జాబ్ చేస్తున్నానులే అని గర్వంగా చెప్పుకుంటూ నువ్వు అది లోకం తీరు. నీకున్న బిజీలోనే రానన్నా అసలు ఏం చేస్తున్నావురా, ఏం రాసి చూపెట్టు. మీకు దేవుని యొక్క కార్యాల గురించి ఆలోచన లేదు, అది ప్రాబ్లం. అయితే కొంతమంది ఉంటారు, రామా ఏం రాశారు నా కంఠతం చెప్పు, ఏంటి టీచర్ చెప్పింది ఇక్కడేం ఖాళీ వదిలిపెట్టావు, రాయ్ అది రాయాలి కదా, రాయ్. వాళ్ళ పిల్లలు ప్లస్ అవుతారు. జాగ్రత్త పడండి. మీరు చాలా బిజీగా ఎక్కడెక్కడో వెళ్తూ ఉన్నారంటే ప్రమాదం. ఇప్పుడు అర్థమై సరి చేసుకుంటే ఓకే, నేను ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటాడు దేవుడు. లేదా నేనేంటబ్బా ఏదో వచ్చామని చెప్తే ఏదో చెప్పేస్తున్నాడు అని అనుకున్నావా, గజిబిజి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. కానీ మందిరం పాడే ఏంది వీళ్ళు ఇట్లా ఉంటే ఎవరికి వాళ్ళు ఆలదేంది? ఒకసారి ఆలోచించండి. రక్షణ పొందిన వారు మీరు ప్రతి ఒక్కరం కూడా, ఇంక్లూడింగ్ మీ. ఈ సంవత్సరం ఏం చేసాం మనం? పరిచర్య ఇచ్చింది ఎంత వాటికి దాన్ని కరెక్ట్గా చేయగటానికి ప్రయత్నం చేశాం. రక్షణ పొందిన మీరు, జాబుల్లో ఉన్న మీరు ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఉండి అసలు భారమే లేకుండా ప్రార్థనకు ఆగిపోయి ఆదివారం కూడా లేటుగా వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు తర్వాత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారంటే మొత్తం కన్ఫ్యూజనే. ఎందుకు వస్తుంది? ప్రవక్త చెప్తున్నాడు మందిరం పాడై ఉంటే ఏంది మీ పరిస్థితి? మీరు ప్రవర్తన సరి చేసుకోండి. కొంతమందికి వాక్యం విని ఆ రోజు బట్టికి ఆ వాక్యం సిస్టమ్స్ కూడా ఎలా డెవలప్ అయినాయి అంటే ఈరోజు నేను చెప్పిన వాక్యం మళ్ళా చెప్పడానికి నాకు ఇబ్బందిలాగా అనిపిస్తుంది. అలాంటి సిస్టమ్స్లో ఉన్నాం మనం. ఈరోజు వచ్చిన వాక్యానికి వింటాడు ఒకడు, కరెక్ట్గా వినేసి ఆ బలలో పాలు పంపులు విన్నట్టుంటాడు. మళ్ళీ ఏమి తేడా ఉండదు. సేవకుడు భోజనానికి రావయ్యా అని పిలిస్తే, ఎంతో ప్రేమతో పిలిస్తే రాలేకపోతే అయ్యా రాలేకపోయానని చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్. అది రిలేషన్ సేవకుడు. ఎంతో ఆయన ప్రేమతో అయ్యా రావయ్యా కుదురుతుంటే కుదరకపోతే ఏం చెప్పాలా? అది కుదరలేదు, మీరు పిలిచారు రాలేకపోయాను. ఏది రెస్పాన్స్? అది ఏం భక్తి, ఏమి కలిసి సేవ చేయటం. ఆయన ఎంతో ప్రేమతో మిమ్మల్ని పిలిస్తే తర్వాత మీ సిచ్యువేషన్ మారిందనుకో, రాలేకపోతే అయ్యా మీరు పిలిచారు రాలేకపోయాను, సారీ అయ్యా మీరు పిలిచారు, థ్యాంక్ యూ. ఏది ఆ రిలేషన్? ఏది? ఒకసారి ఆలోచించేయండి. మీరు ఎక్కడో తప్పిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న హడావుడిలో ఉన్నారేమో. ఇది కాదు దేవుడు చూస్తున్న వే. ఎలా స్థితిలో ఉన్నావు? ఇప్పుడు బాగా జ్ఞానంతో ఉన్నట్టు కనపడతారు మీరు చిన్నపిల్లలు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన సరి చేసుకోకపోతే కొన్ని సంవత్సరాలకి మీరు చాలా డిఫరెంట్గా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్న మూర్ఖత్వంలో పడిపోతారు. ఎందుకంటే మీకు యెహోవా మాట అందదు, ఇంకా చెప్పేవాళ్ళు కూడా ఉండరు. మీరు ఎలా అయిపోతారంటే లోకంలోనే కలిసిపోతారు.
రక్షణ పొందిన మీ పేరెంట్స్ ఏ పరిస్థితిలో ఉంటారంటే, ఏంటయ్యా మా పిల్లాడు మాట వింటలేదేంటి? ఏంటి ఈ పరిస్థితి? కుటుంబంలో ఏంది? మీకు తెలియకుండానే ఆ పరిస్థితులు మీ పేరెంట్స్ క్రియేట్ చేసిన వారు అవుతారు. మీరు జాగ్రత్తగా ఉండండి. అది మీకు బ్లెస్సింగ్ కాదు అట్లా ఉంటే. భక్తి అంటే ఒక ఒక రకమైన ఏదో సాదాసీదంగా పోవటం అది కాదు. ఒకప్పుడు దేవుడి కోసం నడిచిన రోజులు ఇప్పుడేమవుతున్నాయి? జాగ్రత్త పడండి. సంఘం ఎవరి చేత కట్టబడుతుందంటే భయభక్తులు నిలుపుతారు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రభు చెప్పారు కదా, ఇప్పటి నుంచి తోడై ఉన్నాను చేయండి అన్నవారు బ్లెస్సింగ్ పొందుతారు. ముఖ్యంగా మీ జాబుల్లో వెళ్ళిపోయేవారు చాలా దగ్గరగా వాక్యాన్ని గమనించుకోండి. జాబ్ చేయొద్దని కాదు, చేసిన తర్వాత ఎందుకు మార్నింగ్ ప్రేయర్కి రాలేకపోతున్నావు? ఎందుకు రాలేకపోతున్నారు? అలిసిపోయారు. అది క్రియేట్ అవుతుంది. చాలా జాగ్రత్త లేకపోతే, ఎందుకంటే మందిరం మీద శ్రద్ధ ఉంటే అప్పుడు అలసిపోరు. ఆ పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు రిపెంట్ అయ్యారనుకో, ప్రభు నేను అలసిపోకుండా ఉన్న దాంట్లో జాబ్ ఖాళీగా ఉన్న ఇంటి దగ్గర ఉండకుండా సహాయం చేయి ప్రభు అన్నప్పుడు నీలో స్ట్రెంగ్త్, బలం పెరుగుతుంది. దానికి చాలా జాగ్రత్త ఉండాలి. రక్షణ పొందని నువ్వు ప్రభు చెప్తున్నాడు, ప్రవర్తన సరి చేసుకోకుండా బయట ఇస్తానే ఉండి దాంట్లో ఆనందిస్తున్నావా? అది చాలా డేంజర్. నీ ప్రవర్తన సరి చేసుకోకుండా బయటికి నేను ఏదో దేవుడికి ఇచ్చేస్తున్నానే అదే భక్తి అని అనుకుంటున్నావేంటి? ఒక మాట చెప్తే దానికి రెస్పాండ్ అవ్వకపోవటం, పక్కన వాళ్ళు దాని వలన నెమ్మది లేనితనం క్రియేట్ చేయటం. నువ్వు మాట చెప్పి రెస్పాండ్ అవ్వకపోతే పక్కన వాళ్ళు ఎట్లా ఇండైరెక్ట్గా నువ్వు వాళ్ళకి నెమ్మది లేనితనాన్ని ఇస్తున్నావు. ఏందబ్బా ఈ మాట చెప్పి తెలుస్తుందా నీకు? అలా ఉన్నాయి సంఘంలో పరిస్థితులు. ఇది కాదు, ప్రవర్తన సరి చేసుకో. ఇది వద్దని కాదు, అలా చేసి ఇవ్వు, బ్లెస్సింగ్ నిలిచిపోతుంది. నీ యొక్క కుటుంబంలో కూడా నిజమైన బ్లెస్సింగు, ఆ హ్యాపీనెస్, ఆ జాయ్, నువ్వు బిడ్డలు కూడా బ్లెస్ అవ్వటం, వాళ్ళ తర్వాత కూడా మళ్ళా వాళ్ళ కుటుంబాలు కూడా నీ ముందే ప్రభువులోకి నమ్ముకున్న రోజులు చూస్తావు. లేదా నీ ముందే నీ పిల్లలు ఎట్టబట్టి అటు తిరుగుతూ ఉంటారు. రిపెంట్. ప్రవర్తన గురించి ఆలోచించుకో. ఈ విషయంలో అందరూ రిపెంట్ అవ్వాల్సిందే. ముఖ్యంగా సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే, ప్రార్థన చేసేవాళ్ళు ఎవ్వరు కూడా ఆలోచించేవాళ్ళు లేరు. మళ్ళీ ఏదన్నా ఆదివారం వస్తే వాళ్ళకు వచ్చినప్పుడు వస్తారు, ఇంకంతే. చాలా జాగ్రత్త పడాలి మనం. రిపెంట్ అయ్యి ఎవరికి వారు ఉన్న దాంట్లో నేను దేవుని గురించి, దేవుని బిడ్డల గురించి, దేవుని పరిచర్య గురించి, సువార్త గురించి, ప్రార్థన విషయమై, నేను దేవుని బిడ్డలు చేర్చుకునే దాని విషయమై, నేను దేవుని యొక్క మందిరానికి నేను సహాయం చేయాలి అంటే ప్రభు చెప్తున్నారు, అలాంటి వారిని ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.